సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ మైక్ వీరుడని విమర్శించారు. రేవంత్ పాలన మాటల్లో తప్ప చేతల్లో లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, నీటి కష్టాలు వచ్చాయనన్నారు. నిత్యావసరాల ధరలు మోదీ హయాంలో విపరీతంగా పెరిగాయన్నారు కేటీఆర్. మేమెవ్వలం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన. మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది. ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దబ్బన జర్ర అటు ఇటు అయిందనుకో కత్తెర ఏమవుతుంది? జేబుల ఆగమవుతుంది. నేనేమంటున్నా, అన్ని గలీజు మాటలు. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి? ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా. గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్. నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తాన్నావు. ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. చూడండి, ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు? కరెంటు కోతలు చాలైనాయా? అయినాయా కాలేదా? కరెంటు కోతలు చాలైనాయి. మంచిళ్ళ తిప్పలు చాలైందా? మళ్ళా అయింది మంచిలు. కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లా. అరే ఎంత పని చేస్తుండ్రా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని పిరం చేసింది. ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళు మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటారు. ఎందుకు నాయన అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీడేం కాదు, రాముడు అందరి వాడు. రాముడికి బరాబర్ మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఉంది.